స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక్క కన్ను ఉన్నోళ్ళకి పింఛన్ వస్తుందా? సదరం సర్టిఫికెట్ ఇస్తారా? పర్సంటేజ్ ఎంత ఉండాలి? గవర్నమెంట్కి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ ఈ సింగిల్ ఐ ఉన్నోళ్ళకి ఇస్తారా? ఇలాంటి డౌట్స్ కొంతమంది కామెంట్ రూపంలో నాకు తెలియజేశారు. సరే, దాని గురించి తెలుసుకోబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మన వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా? సరే, ఒక్క కన్ను ఉన్న వాళ్ళకి పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, ప్రైవేట్ది కాదండి, గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్ చేస్తారు గవర్నమెంట్ డాక్టర్లు. అయితే ఒక కన్ను మాత్రమే బాగా కనిపించి ఇంకో కన్ను పూర్తిగా కనపడకుండా ఉన్న వాళ్ళకి 39, 38 అట్లా ఇస్తారు. అది యూస్ కాదు, సదరం సర్టిఫికెట్ రాదు అలాంటి వాళ్ళకి. మాకు ఒక కన్ను లేదు కదా, మరి మేము దివ్యాంగులం కాదా అని అంటే, డాక్టర్ గారు వాళ్ళ స్పెసిఫికేషన్ని బట్టి ఈ కన్ను పూర్తిగా కనపడకపోయినా ఈ కన్ను వల్ల బాగున్న ఇంకో కన్నుకి ఎఫెక్ట్ లేదు అని అనిపిస్తే మాత్రం వాళ్ళు 38 మాత్రమే ఇస్తారు. దీనివల్ల మనకి పెన్షన్ రాదు. ఓకే, క్లారిటీ. రెండోది వచ్చేసి, ఒక కన్ను కనపడకుండా ఉండి కనపడపోయిన కన్ను ద్వారా బాగున్న కంటికి గనక ఎఫెక్ట్ ఉంటుంది, భవిష్యత్తులో ఈ కన్ను కూడా పోతుంది అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్ గారు 40%, అంతకు మించి పర్సెంట్ కూడా వేస్తారు. అప్పుడు మనకి సదరం సర్టిఫికెట్ వస్తుంది, వికలాంగుల పెన్షన్ కూడా వస్తుంది. బెంచ్ మార్కు 40% ఉండాలి. కాబట్టి వీళ్ళకి ఈ కన్ను ద్వారాగా ఈ కన్ను భవిష్యత్తులో ఈ కన్ను కూడా పోతుంది అని డాక్టర్ గారికి తెలిసినప్పుడు, వాళ్ళకు ఉంటాయి కదండి అలాంటి పరికరాలతో వాళ్ళకి పరీక్ష చేసి ఈ కన్ను బాగలేదు, ఎఫెక్ట్ పోతుంది అనుకున్నప్పుడు ఇట్లా జరుగుతుంది. సమ్ టైమ్స్ కొంతమంది మెల్ల కన్ను ఉండిద్ది. ఆ మెల్ల కన్ను ఉన్నోళ్ళకి మాకు ఇవ్వరా అని అడిగారు. మెల్లకన్ను ఉన్న వాళ్ళకి ఇవ్వరండి. మెల్లకన్ను ద్వారాగా కూడా ఈ కంటి నుంచి ఇంకో కంటికి ఎఫెక్ట్ వస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా సర్టిఫికెట్ పర్సంటేజ్ వస్తుంది. అది డాక్టర్ గారు మాత్రమే స్పెసిఫిక్గా వాళ్ళు పరీక్షలు చేసి, మెల్లకన్నున్నా, కంట్లో పోతలున్నా, కన్ను కనపడకపోయినా, ఒక కన్ను పూర్తిగా పోయినా, ఇలాంటి రేర్ కేసెస్లో ఒక కన్ను పూర్తిగా ఆ ఎటువంటి సిచ్యువేషన్లో కూడా బాగున్న కంటికి ఎఫెక్ట్ లేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పర్సంటేజ్ ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. మెల్లకన్నున్నా, నీటి కాసులున్నా, కంట్లో పోతలున్నా, ఆ కన్ను కనపడకపోయినా పూర్తిగా గబ్బ కన్ను పెట్టుకుంటారు, గాజు కన్నులాగా ఉంటుంది, అది పెట్టుకున్నా ఇవ్వరు. ఎప్పుడు ఈ కంటికి ఎఫెక్ట్ లేదు అన్నప్పుడు. ఇవి నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ ఉండి భవిష్యత్తులో కానీ రాబోయే రోజుల్లో కానీ బాగున్న కంటికి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నప్పుడు డాక్టర్ గారు సర్టిఫై చేసి 40% అబోవ్ కానీ 40% కానీ ఇస్తారు. అలాంటి సందర్భాల్లో మీకు వికలాంగుల సదరం సర్టిఫికెట్కి ఎలిజిబుల్ అవుతుంది, సబ్సిడీస్కి ఎలిజిబుల్ అవుతుంది, రైల్వే కన్స్ట్రక్షన్కి ఎలిజిబుల్ అవుతారు, మరి బస్ పాసు, ఫ్రీ పాసు, ఇట్లా జాబ్స్కి, పర్సంటేజెస్కి అన్నిటికీ ఎలిజిబులేషన్. అర్థమవుతుంది కదండి. ఒక కన్ను లేకపోతే దానికి సంబంధించినవి ఇవన్నీ గవర్నమెంట్ ద్వారాగా, హాస్పిటల్ ద్వారాగా సర్టిఫై పొందిన మెడికల్ సర్టిఫికెట్లు తీసుకొని సదరంకి వెళ్తే మాత్రమే ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. మనలో కొంతమందిగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 40% వేయించుకొచ్చాము, మాకు 60 ఉంది, అట్లాగా
ప్రైవేట్ హాస్పిటల్ అయ్యి వీళ్ళు అసలు తీసుకోరు. గవర్నమెంట్ సర్టిఫై చేసిన హాస్పిటల్ ద్వారా వచ్చిన మెడికల్ మెడికల్ హిస్టరీని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కన్సిడర్ చేసి అప్పుడు మాత్రమే మీకు పర్సంటేజ్ వేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పింది అర్థమైందా? మీరు ఇదంతా అయిపోయి పర్సంటేజ్ ఇన్ కేస్ వస్తే ఒక కన్ను ఉన్నోళ్ళకి కూడా అప్పుడు 40% అబోవ్ కానీ 40% కానీ ఉన్నోళ్ళు సదరం స్లాట్లకి ఎలిజిబుల్ అవుతారు. సదరం స్లాట్లకి ఎలిజిబుల్ అయితేనే కదా మీకు సదరం సర్టిఫికేట్ రావడానికి. మరి సదరం స్లాట్లకి వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ డాక్టర్ గారు సర్టిఫై చేసిన మెడికల్ హిస్టరీ, మెడికల్ కాగితాలు ఇవన్నీ తీసుకొని సదరం స్లాట్ అప్లై చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందనే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.